హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. సో ఈ రోజు ఈ వీడియోలో మీరు ఏం చూడబోతారు అంటే, మేము వచ్చేసి మన క్రాకర్స్ విన్నర్స్ అవుతున్నారు కదా, వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నాము. వెళ్ళి ఫ్రీ క్రాకర్స్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకి చెప్పి ఆ తర్వాత గుంటూరులో మీటప్ అయితే ప్లాన్ చేసినాం. మన ఫస్ట్ ఎవర్ మీటప్ కి అయితే అటెండ్ కాబోతున్నాం. అక్కడ ఉన్న వాళ్ళందరినీ కలవబోతున్నాము. సో చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం. సో ఇప్పుడు జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి వెళ్ళి మనకు టోటల్ గా 6 hours టైం అయితే పడుతుంది. ఫస్ట్ మా ప్లాన్ ఏంటి అంటే విజయవాడ పోతున్నాం. విజయవాడ దగ్గర ఈ రోజు నైట్ స్టే చేస్తాం. తర్వాత రేపు మార్నింగ్ విజయవాడ దుర్గమ్మ దర్శనం చేసుకొని అక్కడ నుంచి జర్నీ కంటిన్యూ చేస్తాం. తర్వాత గుంటూరుకి వెళ్ళి ఎంత ప్రోగ్రామ్ అయితే అటెండ్ అయితే అవుతాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. అందరు దేవునికి మొక్కరి జై బోలో బజరంగ్ బలికి. మంచిగా పోయి మంచిగా రావాలి. పార్యం మస్తు దూరం పోతున్నాము. వెళ్తూ దారి మధ్యలో ఏం చేసినాము అంటే, స్నాక్స్ కోసం మిర్చీలు వడలు అయితే తీసుకున్నాము. ఎవరైనా కూడా డిన్నర్ చేయలేదు. ఇంకా టైం వచ్చేసి 8:16 అవుతుంది. మిర్చీలు తినకుండా పోతున్నాం. కరెక్ట్ 10 అరౌండ్ ఆ టైమింగ్లో ఎక్కడ ఆగుతాం. మంచి రెస్టారెంట్ చూసుకొని అక్కడనైతే డిన్నర్ చేస్తాము. ఇంకా 200 కిలోమీటర్లు పోవాలి ఇక్కడ నుంచి. అది 100 కిలోమీటర్లు వచ్చినాం అంతే. సాంగుతురాలే మంచిగా వండుకున్నా. మిర్చి వాసన వచ్చింది, వేసి తింటున్నాయి. మాకు అంతే తినే టైంలో ఉమ్మేసాలే. అరే బాబాయ్, నువ్వు విరుడికే ఉన్నావురా. తినడానికి ఉన్నా. దగ్గర 4 hours జర్నీ చేసిన తర్వాత మనం వచ్చేసి నల్లబండ గూడెమట దాటినాము. సో ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయినాము. అండ్ మన టార్గెట్ ఏదైతే ఉందో లొకేషన్, అక్కడికి ఇంకా దగ్గరగా అయితే వచ్చేసినాము. సో ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు ఉందంటే 86 కిలోమీటర్స్ ఉంది. 1 hour 37 minutes చూపిస్తుంది. ఇంకా ఇప్పుడు ఒక ప్లేస్ లాగి కాఫీ తాగినాం, కొద్దిగా రిఫ్రెష్ అయినాం. ఇప్పుడు మన జర్నీ అయితే కంటిన్యూ చేస్తున్నాం. డిన్నర్ చేయడానికి ఒక ప్లేస్లో అయితే ఆగినాము. సో ఆ ఫుడ్ వస్తుంది. వచ్చిన తర్వాత తిని మళ్ళీ మన జర్నీ కంటిన్యూ చేద్దాం. ఇక్కడ నుంచి వెళ్ళి 60 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్నది. ఇంకా పోయాడు ఏదైనా రూమ్ తీసుకొని అక్కడ స్టే చేసి కొద్దిగా మంచిగా ఫ్రెష్గా స్నానం చేసి పోయి దర్శనం చేసుకుంటాం. నైట్ వచ్చేసరికి ఇక్కడికి బాగా లేట్ అయింది. రూమ్స్ ఎక్కడ కూడా దొరకలేదు. సో ఏం చేసినాము అంటే, ఒక దగ్గర హోటల్లో మాట్లాడి 5గురికి కలిపి ఒకటే రూమ్ తీసుకున్నాము. 5గురం ఒకటే రూమ్లో వండుకున్నాము. సో ఇప్పుడు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయితే అయిపోయినాను. ఈరోజు డే 2. ఫస్ట్ ఎక్కడికి వెళ్తున్నాం అంటే దుర్గమ్మ దర్శనానికి అయితే వెళ్తున్నాం. దానికంటే ముందు వీడియో అప్లోడ్ అయ్యేలా అప్లోడ్ అయితే చేస్తున్నా. వీళ్ళు లేతలేడు. రే లేవురా అమ్మ తోడు ఇప్పటికో 100 సార్లు లేచి కావచ్చు. ఈ అర్ధగంటలా మరి లేవు. నేను వాళ్ళు తానం చేయనప్పుడు లేతుంది. హోటల్ మేనేజ్మెంట్ తోని వీడియో మాట్లాడిండు. వాళ్ళు 8 వరకు అలా వెళ్ళిపోమన్నారు. టైం 6:38 అవుతుంది. వీడు ఇంకా లేవలేదు. తప్ప కాదా కామెంట్ అయితే 20 నిమిషాలు టైం ఉన్నది. వాడు ఏమన్నాడు, వాడు 8 వరకు అమ్మన్నాడు. లేకపోతే టైం ఉంటే మా పోదు లేతుంది. వాళ్ళు రెడీ అని అయిపోయారు. వాళ్ళు అందరూ రెడీ. బాబాయ్ నిన్ను చూస్తుడు వాడు. బాబాయ్ వేయించినాక ఫ్రెష్ అప్ అయిపోయి జల్దీ ఆ తర్వాత దర్శనానికి అయితే వెళ్తాం. ఫ్రెష్ అప్ అయితే అయిపోయినాం, బయటకు వెళ్ళినాము. సో ఇక్కడ నుంచి మేము స్టే చేసిన హోటల్ నుంచి
మన దుర్గమ్మ టెంపుల్ వచ్చేసి 10 minutes వే అయితే చూపిస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి వెళ్తున్నాం. అరే ఫ్లైఓవర్ ఎక్కడన్నా వద్దా? ఎక్కొద్దు ఎక్కొద్దా? ఎక్కాలంటే గారు కొద్దిగా ఇప్పుడు ఎంత కాన్ఫిడెంట్ చెప్పిండ్రా ఎక్కాలి 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 చింపు అది. Take a chance, baby, roll the dice. Gotta give me some love, cause when I'm with you, I'm in paradise. You know how to make me feel alive. అమ్మవారి టెంపుల్ వచ్చేసి ఇదే, అందరు మొక్కుకోర్రి. ఫస్ట్ టైం వచ్చినాం టెంపుల్కి, దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఈరోజు చాలా హ్యాపీ ఉంది నాకు. ఎందుకు అంటే నేను ఎంతో ఇష్టంతో కొనుక్కున్న ఒక టీ షర్ట్ నేను దానం చేసిన. నేను దానం చేసిన టీ షర్ట్ ఎలా కొన్నావు చెప్పరా? ఆన్లైన్ ఆన్లైన్ ఏ సైట్ లో కొన్నావు? స్క్రీన్ మీద ఫోటో నేను మీకు స్క్రీన్ షాట్ అయితే చూడు. నాకు టైట్ అయింది, మళ్ళీ నీకు ఇచ్చిన నీకు వస్తుందేమో, నీకు ఇంకా లూజ్ మళ్ళీ రిటర్న్ పెట్టి మళ్ళీ కూడా తెప్పించు. ఇప్పుడు వచ్చేసి దర్శనానికి అయితే వెళ్ళాం. ఫోన్లు తీసుకొని రీనే పెట్టాలట. అన్ఫార్చునేట్లీ మొబైల్స్ డిపాజిట్ చేయండి. మొత్తానికి గాయ్స్ దర్శనం అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అంటే గుంటూరు అయితే వెళ్తున్నాము. వెళ్ళేమో టిఫిన్ చేసి పోవడం ఎక్కడన్నా టిఫిన్ చేసి ఆ తర్వాత గుంటూరు వెళ్ళి క్రాకర్స్ అయితే ఇద్దాం ఫస్ట్. వీళ్ళు అదే థియేటర్ దానికి పోయి తీసుకున్నారు, కాకపోతే వీరు 2 తిన్నా నేను 2 తిన్నా. కార్ పార్కింగ్ పెట్టిన కాడ సక్సెస్ఫుల్ గా ఏం ఇబ్బంది అయితే కాలేదు. నేను వేసుకపోతారేమో అనుకున్న కార్ని, కాకపోతే ఎవరు ఏమనలేదు. కార్ ఉన్న కానీ ఉన్నది మంచిగా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినాము అంటే ఆల్రెడీ మీరు చెప్పిన గుంటూరుకి అయితే వెళ్ళినాం. మరి లెఫ్ట్ రైటా? రైట్ రైట్ అంటే దానికే పోతాం. నువ్వు అప్పగించలేదో అంటున్నావు. అది చెప్తున్నా, బ్రిడ్జ్ ఎక్కి అంటుండు, బ్రిడ్జ్ అంటుండు, అంటుండు. బ్రిడ్జ్ కాదు బ్రిడ్జ్. అయ్యి ఎట్ట దుంకుతున్నావు. వెళ్తూ వెళ్తూ గైస్ ఒక ప్లేస్లో అయితే ఆగినాం. ఎందుకు అంటే టిఫిన్ చేయడానికి అయితే ఆగినాం. ఇక్కడ గ్యారెలు, వాటర్ బాటిల్ ఒకటి, కూల్ లేనిది నార్మల్ దోశలు అయితే తింటున్నాం. దోశలు గ్యారెలు ఉన్నాయట. ఇక్కడ వడలని గ్యారెలు అంటారు. ఇడ్లీ లేవట. అయిపోయిందా? ఓకే ఓకే. మంచిగా ఒక ఆనియన్ దోశ తింటున్నాం. తిన్న తర్వాత మళ్ళీ దగ్గరికి వచ్చినాం ఆల్మోస్ట్ సబ్స్క్రైబర్ వాళ్ళ ఇంటికి. ఇంకా 8 kilometers ఏమో ఉంది. మన జర్నీ తర్వాత కంటిన్యూ చేద్దాం. సాల్ అవుతుంది డ్రైవింగ్ చేసి దగ్గర 340 kilometers 350 kilometers వచ్చినాం ఇంటి దగ్గర నుంచి. డ్రైవింగ్ రాదు కదా మొత్తం పర్ఫెక్ట్గా, అందుకని అన్న డ్రైవింగ్ ఇచ్చలేదు నాకు. వీళ్ళు డ్రైవింగ్ ఇస్తే ఒకవేళ గాలిలో తీసుకోదా అంటే ఏరోప్లేన్ లెక్క, అది బాగా. నేను రోడ్ మీద తీసుకోదా అని ఇస్తలేదు. సైడ్ పోతుంది, కాకపోతే ఎడుగుతుంది తర్వాత. పెద్ద హోటల్కి పోకుండా రోడ్ సైడ్ ఒక చిన్న హోటల్కి వచ్చినాము. టేస్ట్ ఎట్లుంటుందో అనుకున్నాము. సూపర్ ఉంది. తిన్నరా? ఇంకోటి కావాలంటే చెప్పారు, ఇంకోటి తీసుకున్నాం. ఇప్పుడేం లేదు, వేసుకుంటే ఇత్తనం వల్ల మనం తింటున్నాం గరం గరం. టమాటా చట్నీ ఇట్లా ఓన్లీ దంచిరి అంతే. అదొకటి కూడా టేస్ట్ దంచిరి అంతే. మీరు చెప్తున్నాం నేను తింటున్నాను కదా. తొండి మళ్ళీ పోసు కాడికి. ఇంకా 5 minutes మాత్రమే చూపిస్తుంది సబ్స్క్రైబర్ వాళ్ళ ఇంటికి ఏరుకోనికి. చూద్దాం వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుంది, ఏం కదా అని చెప్పేసి. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. దేని గురించి అంటే మీటప్ గురించి. అరే వీళ్ళ ఇంటికాడ ఎక్కువ లేట్ చేయొద్దు. ఒకవేళ ఫుడ్ ఆఫర్ చేసినా కానీ బయట ఎక్కడైనా తిందాం, ఓకేనా? వాళ్ళు ఏం చెప్పలే కదా. ఇంకా క్రాకర్స్ ఇచ్చేసి వెళ్దాం, తొందరగా ఫోటో దిగి
ఆడ మీటప్ కన్నా లేట్గా అనివద్దు మెయిన్. మీటప్లో ఎత్తుకోపోతే ఏంటిది మనల్ని ఎత్తుకోపోతారా? మనల్ని అంటే ఒకే కూరగాయలు ఎట్లా ఎత్తుకోపోతారు? చిలకలూరుపేట చిలకలూరుపేట. ఇక్కడ అన్ని చిన్న చిన్న గల్లీలు ఉన్నాయి. మొత్తం అంత ఆగమా మాకు తోవ తెలుస్తలేదు. ఆయన రోడ్ పైనకి రమ్మని చెప్పినాము, వస్తున్నాట. కొత్త రోడ్లు వేసిరు మొత్తం అన్ని బంద్ చేసిరు, పోనీకి వస్తలేదు. వాటర్ ఇట్లున్నాయి కానీ వాటర్ అన్ని తువ్వల. ఇల్లు ఎక్కడ? ఇల్లు ఇటువైపు బ్యాక్ సైడ్ ఇంకా వేరే దగ్గర నుంచి పోతాడు. బ్యాక్ సైడ్ నుంచి గేట్ ఉందన్న, కార్ రాదు లోపలికి. కార్ రాదా? కార్ ఎక్కడ పెట్టమంటారు? అటు సైడ్ వారు వాళ్ళ ఇంటికి పంపారు. కొడుతురు కారణం జెడ్ సెక్యూరిటీ, జెడ్ ప్లస్ సెక్యూరిటీ మొత్తం. ఫస్ట్ టైం అవుతుంది పైలట్. చాలా ఎక్సైట్ వెయిట్ చేశారు. కంగ్రాచులేషన్స్, మాకు పార్టీ ఇప్పియాలి అన్నా. హాయ్, మా కమరాన్ దోస్త్ గెలుచుకున్నాడు. మీరు అందరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి. మీకు కూడా ఎట్లాంటివి రావాలంటే కామెంట్ పెట్టండి. తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఫోటోలో చిన్న పిల్ల చెప్పురా ఏదన్నా. అది మా అన్నయ్య చెప్పు ఏదన్నా. ముందు నేనే గెలిచింది, నేనే. పార్టిసిపేట్ అయింది మా తమ్ముడు ఏడిచింది ఎవరు? ఫోన్ చేసి పార్టిసిపేట్ అయింది వాళ్ళు. ఐడియా ఏది? ఇన్స్టాగ్రామ్ అది నాకు చూపెట్టు. ఆయన గెలవంగా అన్ఫాలో కొట్టేసిన. ఆ రోజు నేను మీకు ఐడి గెలిచిందని చూపెట్టినా కదా, ఓపెన్ అవుతలేదు. ఆశా షేక్ ఫాలోవర్లు కూడా 98 మంది ఉన్నారు. అది మీ లక్, అది మీకు వచ్చింది. ఓకేనా? క్రాకర్స్లో కూడా పెద్ద పెద్ద క్రాకర్స్ ఉన్నాయి, చూసుకుంటా మెల్లగా కావాలి. ఓకేనా? మీరు ఏమైనా పైసలు కట్టిరా ఈ క్రాకర్స్ గురించి? చూసిరా? ఏం లేదు, జెన్యున్గా వాళ్ళు ఫ్రీగా ఇస్తామని చెప్పినా ఫ్రీగా పార్టిసిపేట్ అయ్యారు, కామెంట్ పెట్టారు, గెలిచిపోయారు. సార్ అనగక్క ఏ క్లాస్ మీరు? వాళ్ళు ఫోర్త్. మిమ్మల్ని మొత్తం ఫాలో అయింది ఈయన ఆయన. వీళ్ళిద్దరా? 3 వీక్స్ నుంచి మా పిల్లలు స్కూల్లో పిల్లలందరూ చెప్పారన్న, మా తెలుగు ఎక్స్పెరిమెంట్స్ వాళ్ళు వస్తున్నారు మా ఇంటికి అని చెప్పేసి. యాక్చువల్లీ ఫస్ట్ అవుదాం అనుకున్నాం అక్క. ఏమైందంటే నా హెల్త్ కొద్దిగా ఖరాబ్ అయిన ఉండే, అట్లా రాలేకపోయినాం. మళ్ళీ మొన్న వారం వద్దాం అనుకున్నాం, కార్తీక పౌర్ణమి కన్నా అందిద్దామని చెప్పేసి. అప్పుడు ఏమైంది, వర్షాలు అదే మొంత తుఫాన్ అనుకుంటే అది వచ్చింది. ఇప్పుడు ఇక ఈ వారం ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి వచ్చేసినాం. తెలంగాణ నుంచి ఎవరు చెప్పారు? తెలంగాణ నుంచి వస్తుంది తెలుగు ఎక్స్పెరిమెంట్స్. నువ్వు సార్సాడేది ఈ వీడియోస్ అన్నిటిని ఫాలో అవుతాను. అట్లా ఫాలో అయ్యారు కాబట్టి గెలిచిర్రు. ఆ రోజు ఫస్ట్ వాళ్ళు మాట్లాడేది అక్క, ఈ నెంబర్కి ఫోన్ చేయకూరు అన్నది మీరా? అంటే ఫస్ట్ టైం కదా ఇలా కాల్ చేయడం, కొన్ని ఫేక్ జరుగుతూ ఉంటాయి కదా అని మేము మళ్ళీ మీరు వీడియో చేశారు కదా సార్, వాళ్ళకి ఇచ్చేచ్చాము. ఆశా షేక్ వాళ్ళు సెకండ్ ప్రైజ్ వచ్చాయి. మేము ఫస్ట్
మీకు వస్తాయి మేము వస్తున్నానని చెప్పారు. ఇవి ఎంతవరకు నిజమలే అని మేము అసలు వద్దండి అని చెప్పాను. ఆ తర్వాత మళ్ళీ మీరు వేరే వాళ్ళకి ఇచ్చి మాకు మళ్ళీ ఇలా వేరే వాళ్ళు మెసేజ్ చేసిన అదే మీకు వద్దు అంటే నేను ఏమో మెసేజ్ చేసినా మరి వేరే వాళ్ళకన్నా ఇస్తా, ఏదో ఒకటి మాకు చెప్పండి, లొకేషన్ చెప్తలేరు అని అంటే అప్పుడు ఈ తమ్ముడు వాళ్ళు ఫోన్ చేసి ఎడుతా ఉన్నారు అన్న, మీరు మాకు ఫోన్ చేసి ఏంటన్నా అదే అని చెప్పేసి ఫోన్ చేస్తే ఎట్లా అనిపించింది అక్క? జెన్యున్ ఇచ్చిన మేము నమ్మొచ్చు అనిపించింది. ఎవరు గెలిచింది? ఎవరు ఓపెన్ చేయి ఇదిగో తీసుకోరా ఏడ్చింది ఎవరు? నేనే అన్న ఇట్రా అన్న దీన్ని కట్ చేసే మొత్తం ఇక కమ్రాన్ ఓకేనా? గెలిచినందుకు దీంట్లో ఫ్రీ క్రాకర్స్ ఆ రోజు ఏవైతే వీడియోలో పెట్టినో ఆ రోజు వీడియోలో మెన్షన్ చేసినాను అవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. దీంట్లోకి ఏం తీయలేదు, ఏం యాడ్ కూడా చేయలేదు ఎక్స్ట్రా. మాకు కూడా మాకు ఎక్కడెక్కడ అయిపోయాయి అన్నట్టు అవన్నీ ఉన్నాయి. 10,000 వాళ్ళ డక్ అన్ని 2,81,000 మంది పార్టిసిపేట్ అయ్యారు కదా, దాంట్లో మీరు గెలిచారు. ఓకేనా? కంగ్రాచులేషన్స్. హ్యాపీయా? పిల్లలు ఎంత ఎక్సైట్మెంట్ గా ఉన్నారు అసలు. 4 జాగాలకి వస్తుంది. ఓకేనా? హ్యాపీయా? ఇంకా అలా ప్యాక్ చేసారు, మళ్ళీ తీసుకోవద్దాం తీసుకోమంటారా? అయితే మాకు వీడియో వచ్చింది కదా మీకు ఇచ్చినట్టుగా, తీసుకోవద్దాం అది పిల్లలు ఒక్కసారి షాక్ అయింది. చూసుకుంటే కాలువరు అన్ని ఏది కాల్సిన పిల్లలు అయితే కొద్దిగా చూసుకుంటే కాలు మనని మళ్ళీ ఇంత దూరం ఇచ్చిపోయినందుకు ఏమన్నా అయితే మాకు కూడా మంచి అనిపించింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అందరు పార్టిసిపేట్ కాదు సరేనా? మళ్ళీ మీకే గెలిస్తే ఇందాక మళ్ళీ వచ్చి ఇచ్చిపోతాం. నిజంగా 2,80,000 మందిలో ఒక్క కామెంట్ తీస్తే ఒక్క కామెంట్ మీద వెళ్ళింది. 2,80,000 మంది లైక్ సబ్స్క్రైబ్ చేయండి. ఆనందం మీద ఉన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి ఏంటిది అంటే మీటప్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అక్కడ తెలియదు ఎంతమంది ఉన్నారు ఏం కథ అని చెప్పేసి. ఒక దిక్కు ఎక్సైట్మెంట్, ఒక దిక్కు భయం అవుతుంది. ఇంతమంది వచ్చారు అని మేమైతే 100 మంది అనుకున్నాం. ఫస్ట్ మీటప్ కదా, అట్లా భయం అవుతుంది నాకు. ఏమైనా ఇష్యూ కావద్దు, మెయిన్ ఆ ఇష్యూ అవుతుందేమని అట్లా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్దాం. ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయితే ఇది ఒక బెనిఫిట్ మనకి. ఇక్కడ ఎవరు తెలియదు, ఇంకెవరు దూరలేదు ఇక్కడ. అయినా ఇక్కడికి వచ్చి కూలింగ్ రాకుండా తింటున్నాం. వీళ్ళందరూ మాకు తెలిసిన వాళ్ళే. మళ్ళా హాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ లక్కీ డ్రా తీసుకున్నది. నేను కమ్రాన్, అందరం వీని కమిలియన్ అని పిలుస్తాం. మాకు అందరికి అన్ని బాగా చెప్పాడు. చెప్పు బాగానే చదువుతాడు, మాతో హ్యాపీగా ఉంటాడు. అన్నిటికీ ఏమైనా వస్తున్నా ముందు మాకు అన్నిటి మాతో షేర్ చేసుకుంటాడు. వాడి స్నాక్స్ కూడా ఇస్తాడు. వీడి వీడియోస్ లైక్ సబ్స్క్రైబ్ చేసి వీడి ఫాలోవర్స్ అందరు లైక్ చేయాల్సిందిగా బాయ్. మళ్ళీ నెక్స్ట్ ఈవెంట్ కలుద్దాం. బాయ్. ఓకే, నెక్స్ట్ సార్ నువ్వు గెలువు సరేనా? సరే అక్క, వెళ్ళొస్తాం. థ్యాంక్ యూ, బాయ్, ఆల్ ది బెస్ట్. అందరికీ బాయ్. మళ్ళీ ఛాన్స్ ఇవ్వాలి. బాయ్. మొత్తానికి క్రాకర్స్ గివ్ అవే ఏదైతే ఉందో అది వచ్చేసి కంప్లీటెడ్. పార్క్ ముంగడ దాకా వచ్చినాము. పార్కింగ్ ఉందా లేదా అసలు? ఎంతమంది వస్తారని నేను అనుకోలే. చాలా మంది వచ్చారు. పిల్లలు ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు. అసలు లోపలికి వెళ్ళిపోండి, ఇబ్బంది. చాలా హ్యాపీగా ఉంది. I'm different for a reason. Kept the engine on.
ఈ వీడియో I don't know where you're gonna head off to, but I know that you'll go where your heart's at. You might cross the sea. థ్యాంక్ యూ Like a melody, flowing wild and free. Love me like a stranger. Love me like a love me like a stranger. చెప్పు నాన్న చెప్పు ఇంట్రో చెప్పు. చెప్పు భయపడకు చెప్పు ఎలా చెప్తారు వీళ్ళందరూ అయితే లైక్ అమ్మాయి భయపడింది. హలో సాయి హలో గైస్ చెప్పు స్టార్ట్. చాక్లెట్ ఇస్తాడండి ఆ. హలో గైస్ తెలుగు ఎక్స్ప్లోమా
ఎక్స్పెక్ట్ చేయాలి అన్న అంతే. జై శ్రీరామ్. వాజా బాబా, అరే ఇంతమంది వచ్చినా 100 మంది వచ్చిరా? అనుకుంటే వాళ్ళు 500 మంది వచ్చారు. వస్తే దమ్మ ఆడలేదు మొత్తం ఇట్లా అందరు మీదకొస్తే. అరే నిజంగా నేను గిట్లుంటుంది అనుకోలేరా మీటప్ కాడ, గిట్ల ఎక్స్పెక్ట్ చేయలేదు. వాజా గుంటూరు ఫస్ట్ ఎవర్ మీటప్, లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. నేను ఎన్ని రోజులు ఏడ మీటప్ పెట్టినా సరే కానీ నాకు ఈ మీటప్ అయితే గుర్తుకుంటుంది. అట్లా వేసిర్రు కొంచెం మందా బాగా ఫోటోలు వస్తాయి. నేను ఛానల్ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నైతే ఫోటోలు దిగినో సబ్స్క్రైబర్స్తోని, ఈరోజు ఒక్కరోజే అన్ని ఫోటోలు దిగినా. వామ్మా హుషంగాలే. అబ్బో ఇంకా హైదరాబాద్ మీటప్. అరే కోతిగా నేను ఒక చేతిలో వీడియో ఇస్తున్నా, ఇట్లా ఇటు 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 పోతూనే ఉన్నది, ఇటు గుంజుకోతారు ఇటు. ఇప్పుడు నేను మీకు ఎట్లా కనబడుతున్నా తెలియదు కానీ నేను ఇన్నర్గా చెప్పానంటే మొత్తం చెమటలతో నానిపోయిన నా షూస్లో సాక్సులు ఉన్నాయి కదా, సాక్సులు కూడా నానిపోయినాయి మొత్తం ఎక్కడ. ఓ దారుణంగా ఉంది పరిస్థితి. కొంచెం మంది చుట్టుముట్టిన ఒక్కటేసారి ర్యాలీ అవుతుందా? సో మొత్తానికి గైస్ మీటప్ నుంచి అయితే రిటర్న్ వచ్చేసినాము. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ అయితే ఫీల్ అవుతున్నాము. ఇది మేము ఏ జన్మలో వేసుకున్నామో పుణ్యమో తెలియదు కానీ ఇంతమంది లవ్ అండ్ సపోర్ట్ అయితే మాకు దక్కింది. ఫస్ట్ మీటప్ గుంటూరులో ఏదైతే కండక్ట్ చేసినామో అదైతే గ్రాండ్ సక్సెస్ అయితే అయింది. సో ఈ మీటప్లో రిగార్డింగ్ ఇంకొకటి స్పెషల్గా ప్లాన్ అయితే వేస్తున్నామో అదేంది ఏం కదా అని చెప్పేసి మీకు ముందు ఒక అప్డేట్ అయితే ఇస్తాము. చాలా ప్లేసెస్లో మీటప్స్ అయితే కండక్ట్ చేయబోతున్నాము. చాలా అంటే చాలా హ్యాపీ అయితే ఫీల్ అయినాము అక్కడికి వచ్చినందుకు. మీరు అయితే మమ్మల్ని 1% కూడా డిసప్పాయింట్ చేయలేదు. అందరూ కూడా అంటే ఇట్లా బాగా ఒత్తినట్టు ఏం చేయలేదు, కొద్దిగా ఒత్తిర్రు, బాగా ఒత్తినట్టు ఏం చేయలేదు. సో ఇట్లా గొడవలు అవటి ఒకటి అయితే అనుకున్నా, అవేం కాలేదు. చాలా మంచిగా అయింది, హ్యాపీ నేనైతే. మీకు ఎట్లా అనిపించిందా? పోలీస్ లేడీ కానిస్టేబుల్ రాగానే భయం అయింది. నాకేమనిపించింది అంటే పార్క్ మేనేజ్మెంట్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారేమో అనిపించింది. కాకపోతే వాళ్ళు కూడా మస్తు సబ్స్క్రైబర్స్ చూసినాం, మస్తు సపోర్ట్ చేశారు. మీరేం టెన్షన్ కాకూడదు, మేము కానిస్టేబుల్ వచ్చినాక వాళ్ళు చెప్పారు, వాళ్ళు యూట్యూబర్లు స్టార్టింగ్ లా ఇట్లా ఒక అన్న బొట్టు పెట్టుకొని వచ్చి నాతోనే ఉన్నాడు చూడండి. ఆ అన్న ఒక అన్న, ఇంకొక అతను బ్లాక్ టీ షర్ట్ వేసుకున్నాడు ఆ అన్న, ఇంకొక తమ్ముడేమో రెడ్ కలర్ టీ షర్ట్ వేసుకున్నాడు. ఫస్ట్ నుంచి వాళ్ళు మాకు కాంటాక్ట్ ఉన్నారు. నిజంగా చెప్తున్నా, వాళ్ళు ముగ్గురు కనుక లేకపోయి ఉండుంటే మా పరిస్థితి ఇంకా ఘోరం అయిపోతుండే. అలా మీటప్ సక్సెస్ కావడంలో వాళ్ళ పాత్ర అయితే చాలా అంటే చాలా ఉంది. సో ఒక విషయం నేను మీతో చెప్పాలనుకుంటున్నది ఏంటి అంటే, ఈ సంచి నిండా అప్పాలు ఎవరిచ్చిరు? అదే డౌట్ అందరికి. నిండా అప్పాలు తెచ్చిరు, అప్పాలన్నీ అయిపోయినాయి, తిన్నా ఒక్కటి కూడా వాడేది, మొత్తం తిన ఉన్నట్టు అప్పాలే తింటుంటారు. అరిసెలు ఇంకా ఇంకేమో ఇచ్చారా? అరిసెలు ఇంకేమో ఉండాలా? నాకు అదే తెలియాలి. ఈ సంచి నిండా ఎవరు తెచ్చిరు? ఎవరైనా తీసుకపోదామని తెస్తే బై మిస్టేక్ లో మాత్రం వచ్చిందా, లేకుంటే మా గురించి ఎవరైనా వేసుకొని వచ్చిరా మాకు అర్థం కాలే. కానీ వీడియో మొత్తం చెక్ చేస్తే లాస్ట్ కనబడదు ఒక దగ్గర సంచి నిండా అప్పాలు ఇచ్చిరు, సంచి నిండా అన్ని నిండా ఉన్న కాడికి. నెక్స్ట్ వచ్చేసి ఒకళ్ళు ఏమి ఇచ్చారు, ఈ చెట్టు అయితే ఇచ్చారు. ఇది మీటప్ లో మొత్తం గిట్ల అయితే అయిపోయింది, ఘోరంగా అయింది దీని పరిస్థితి. దీన్ని కూడా మంచిగా కాపాడతా. సబ్స్క్రైబర్స్ ఇచ్చింది ఒక్కటి కూడా నేను వేస్ట్ చేయ. ఎన్ని ఫోటో ఫ్రేమ్స్ అయితే ఇప్పటివరకు నాకు ఇచ్చారు సబ్స్క్రైబర్స్, అన్ని కూడా స్టూడియోలో ప్లేస్ చేసినాం. స్టూడియో టూర్లో మీరైతే చూస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇచ్చారు. ఇది ఏంటిది అంటే ఒకటి క్రోకరీ సెట్ అవుతున్నా అనమాట. ఇది ఇచ్చారు. ఆ తర్వాత ఇంకొకరు అక్క వాళ్ళు ఇది ఇచ్చారు మనకు వాచ్. సో ఇది ఎప్పుడైనా సరే ఏదన్నా బయటకు పోతే ఖచ్చితంగా వేర్ అయితే చేస్తా. నేను వాచ్ పెట్టుకోను, నాకు అలవాటు లేదు. కాకపోతే ఈ వాచ్ ఇచ్చిరే సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా ఇకపైన అలవాటు చేసుకుంటా. ఇక పైనుంచి ఖచ్చితంగా వాచ్ ఏదో పెట్టుకుంటా. ఓకే,
ఇది వాళ్ళ మొత్తం పేరు మనం ఉన్నది ప్లేస్ అన్న చేసుకున్నాం దీని మీద. సెట్ కాలే పేరున్నది ఏముందిరా జీవి విష్ణు సూపర్ పేరుందా ఆ. ఏమన్నది జీవి విష్ణు అని ఉన్నది. ఫ్రమ్ జీవి విష్ణు జీ ధన్యశ్రీ గుంటూరు థ్యాంక్స్ ఫర్ కమింగ్ అని చెప్పేసి అయితే ఇది ఇచ్చారు. ఇక ఇవి కూడా నేను ఎట్లా ఒక నాకు ఒక నిమిషం 2 నిమిషాలు ఖాళీ ఉంటే తీసుకో 2 నిమిషాలు ఖాళీ ఉంటే తీసుకో అని చెప్పేసి ఉన్నాయి అన్ని అటు ఇటు అనుకుంటా మస్తు ఆమా ఉండే. నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు అయితే అసలే లేకుండే. నేను ఒక 100 మంది అట్లా వస్తారా అనుకుని ఎక్స్పెక్ట్ చేసిపోయినా. కాకపోతే వాడికి మేము ఎక్స్పెక్ట్ చేసిన కంటే చాలా ఎక్కువ మంది వచ్చినారు. ఒక 300-400 మెంబర్స్ అయితే వచ్చారు. సో మా మీద ఇంత లవ్ అండ్ సపోర్ట్ చూపెట్టి మీ అందరు అక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఏదేమైనా మన ఫస్ట్ మీటప్ మాత్రం గ్రాండ్ సక్సెస్ అయింది. చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే. సో ఇంత షార్ట్ నోటీస్లో ఈవినింగ్ మార్నింగ్ వస్తేనే అంతమంది వచ్చారు. మా పని చేసేది నెక్స్ట్ మీటప్ ఎక్కడ కండక్ట్ చేద్దామో ఖచ్చితంగా కామెంట్ అయితే ఏరియా. త్వరలో ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్. ఏమాట కామాట అరసలు మస్తున్నాయి. సంచి నిండా ఇచ్చారు. సంచి ఒకటి ఉంది, సంచి నిండా ఉంది. ఇది ఎవరు ఇచ్చారో వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ పెట్టు. నాకేమనిపించింది అంటే వాళ్ళ హాస్టల్లో ఏదైనా పోతుంటే బై మిస్టేక్ లో మాత్రం వచ్చింది అది లాస్ట్ మా గురించే తెచ్చిందా? అది నాకు అది అర్థం పిక్చర్ కాలేదు. కావచ్చు అని అనిపించింది నాకైతే. కొంచెం ఉండే సంచి నిండా ఉన్నాయి. నాకేలే. ఇంకా ఫ్లవర్ బొకేలు వాచ్ ఇచ్చిర్రు మాత్రం కానీ అవి- వస్తుంది. థ్యాంక్ యూ. అందరికి మెయిన్ ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ లా కార్లకు ఎక్కిన తర్వాత సంచి చూసిన తర్వాత అలా అరిసెలు ఇది నీకు ఇచ్చిరా అంటే నాకేలే, మరి నీకు ఇచ్చిరా ఎక్కడ ఏం చేస్తాయి అదే డౌట్. ఖచ్చితంగా కామెంట్ అయితే ఓకే గైస్, త్వరలో ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.